వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రశ్న. రోజా, పాపం వైఎస్ఆర్ గారిని అడ్డదిడ్డంగా తిట్టావు తెలియకుండా. మళ్ళీ ఆయన కలిసి ఒకసారి నువ్వు బాగుంది తప్పు చేశాను అన్నప్పుడు ఫీలింగ్ ఎట్లా ఉండేది నీకు? నిజంగా చాలా బాధేసింది. అందుకే ఆయన చనిపోయినారు అన్నప్పుడు, మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను ఎంత ఏడ్చానో, రియల్ గా హార్ట్ఫుల్ గా అంత ఏడ్చాను. ఆ 3 రోజులు అసలు తట్టుకోలేకపోయాను. నేనైతే చాలా బాధపడ్డాను నేను. కానీ ఎప్పుడు తెలియకుండా తిడతాం అనేది కరెక్ట్ కాదు కదా. తర్వాత నువ్వు చిరంజీవిని కూడా ఇట్టగా తిట్టావు. అట్టగా తర్వాత ఇప్పుడు నువ్వు చిరంజీవి గారితో నేను ఆల్రెడీ సినిమాలు యాక్ట్ చేశాను. పర్సనల్ గా ఆయన గురించి తెలుసు కాబట్టి, ఆర్టిస్ట్ గా గొప్ప ఆర్టిస్ట్ గానీ పాలిటిక్స్ కి పనికిరారు. ఆయన సెన్సిటివిటీ గానీ, ఆయన డెసిషన్ మేకర్ కాదు. సినిమాల్లో కూడా ఆయనకి డెసిషన్ మేకింగ్ ఫ్యామిలీతో నువ్వు చాలా క్లోజ్, చిరంజీవితోను క్లోజ్, ఫ్యామిలీతో చాలా క్లోజ్, ఫ్యామిలీ ఫ్రెండ్ గా చాలా క్లోజ్ గా ఉన్నదని నువ్వు సడన్ గా అలా మాట్లాడతాం ఎందుకు జరగాల్సి వచ్చింది? అదే అంటున్నాను. పొలిటికల్ గా ఆయనను నమ్మి ప్రజలు ఆ క్రేజ్ లో ఓటేసేస్తే రాష్ట్రం సక్రమంగా ముందుకు వెళ్ళదు. ఇప్పుడు ఎలా ఉందో రాష్ట్రం అస్తవ్యస్తంగా అలా ఉంటుందన్న భయంతో ఒక పార్టీ ప్రతినిధిగా నేను చెప్పడం జరిగిందే తప్ప, ఏదో చిరంజీవి గారిని తిట్టాలి, చిరంజీవి గారిని తిట్టడానికి ఏదో పర్సనల్ ఎనిమిటీ లేదు. మీకు బాగా తెలుసు కదా, ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఆల్మోస్ట్ వాళ్ళ పిల్లలు గానీ, వైఫ్ గానీ, వాళ్ళ సిస్టర్స్ గానీ అందరూ నాకు క్లోజ్. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళ పార్టీ అధ్యక్షురాలతో కొన్ని ఎక్కువ మాట్లాడించినప్పుడు నేను కూడా ఆ ఎమోషన్ లో కొన్ని నోరు జారాల్సి వచ్చిందే తప్ప, పర్సనల్ గా నాకు ఎప్పుడు కూడా ఎనిమిటీ లేదు. పవన్ కళ్యాణ్ కూడా అట్లాగే తిట్టావు కదా. ఇంకా పాలిటిక్స్ అన్నప్పుడు ఆయన తిట్టడం మనం తిట్టకపోతే మనం చేతగానే వాళ్ళు అయిపోతాం కదా. తిడతాం తప్పేమి లేదు. పర్సనల్ గా నాకేం ఇది లేదు. ఆయన బ్లడ్ బ్యాంక్ కూడా తప్పు అని చెప్పావు కదా నువ్వు. బ్లడ్ బ్యాంక్ తప్పు అని ఇప్పటికి నమ్ముతావా లేకపోతే ఆవేశంలో? నేనేమన్నానంటే, మీ సొంత డబ్బుతో మీరు బ్లడ్ బ్యాంక్ ప్లేస్ కొని పెట్టుకొని మీరు బ్లడ్ బ్యాంక్ ఓపెన్ చేసుకొని ఓకే, బ్లడ్ తీసుకున్న తర్వాత దాన్ని ఫ్రీగా మీరు ఇస్తే ఓకే. కానీ మీకు ల్యాండ్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, మెయిన్ హార్ట్ ఆఫ్ ద సిటీలో తీసుకున్నారు. బ్లడ్ అభిమానులు ఇస్తున్నారు, ప్రాసెసింగ్ ఫీ మీరు తీసుకుంటున్నారు. ఎవరైతే బ్లడ్ ఇస్తున్నారో ప్రాసెసింగ్ ఫీ తీసుకుంటున్నారు. ప్లస్ ఈ బ్లడ్ ప్యాకెట్ మీరు ఇస్తే ఏదో ఒక గ్రూప్ బ్లడ్ ఎవరైతే తీసుకుపోతున్నారో వాడి దగ్గర నుంచి మీరు బ్లడ్ తీసుకుంటున్నారు. అప్పుడు అది ఎలా దానం అవుతుంది? దాన్ని మీరు ఎలా క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు? మేము హెల్ప్ చేస్తున్నాము, మేము త్యాగం చేస్తున్నాం కాబట్టి మాకు ఓటేయమంటున్నారు, ఇది ఎలా త్యాగం అవుతుంది అని అడిగాను. అది ఇప్పటికైనా దానికి నేను స్టిక్ ఆన్ అవుతాను. తప్పనేది కాదు. అట్టగా చెక్ బౌన్స్ కేసులో మనం కోర్టుకి వెళ్ళి కూర్చుండి ఇంత టాప్ లో ఉండి మనం ఇక్కడికి వెళ్ళి కూర్చున్నాం, ఈ దరిద్రం ఏంటి మనకి అన్న ఫీలింగ్ ఎప్పుడు రాలేదు? చెక్ బౌన్స్ అంటే నేను డబ్బులు తీసుకొని ఎక్కొట్టింది కాదు, అది షూరిటీకి ఇచ్చిన చెక్. ఆ కేసు జరిగింది. షూరిటీ అంటే మనం ఒకరు నమ్మి షూరిటీ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇవ్వలేకపోయినా ఇట్లా నిరాజనాలు పడుతున్నప్పుడు, ప్లస్ మన పొలిటికల్ గా కూడా అప్పటికి నువ్వు దీంట్లోకి వచ్చేసినాక ఈ కోర్టుకి వెళ్ళటం అనేది ఒక రకంగా ఇబ్బంది, మానసికంగా ఇబ్బంది. అంటే యాక్చువల్ గా నన్ను వాంటెడ్ గా టార్చర్ పెట్టారు అక్కడ. ఒక ఫైనాన్షియల్ తో ఎవరో వెనకుండి చేయించారు, ఎవరనేది నాకు ఇప్పటికీ తెలియలేదు. కానీ అతనికి సన్ టీవీలో ఇంపార్టెన్స్ ఇచ్చి అతను బెడ్ మీద ఇలా కూర్చుంటే ఆ బెడ్ తిరుగుతూ అంటే అతను మాట్లాడుతుంటే నా సాంగ్ వేసి నన్ను ఎంత అన్పాపులర్ చేయాలో వాళ్ళు అంత అన్పాపులర్ చేశారు. వాంటెడ్ గా నా మీద రిపీటెడ్ గా కేసు హీరింగ్స్ రావటం, నన్ను ఫోన్ లో నించోబెట్టి ఈవినింగ్ వరకు వెయిట్ చేయమని అక్కడే కూర్చోమంటాం. అంటే నన్ను చూడటానికి అక్కడ కూడా లాయర్లు గానీ కేసుల మీద వచ్చిన వాళ్ళందరూ వచ్చి తొంగి చూస్తుంటారు. కానీ నాకు బాధ ఏమంటే, నేను చేయని తప్పుకి నేను అంతసేపు నించొని, అదే నేను అక్కడ ముద్దాయి కాకపోతే అందరు నాకు గౌరవించేవాళ్ళు, నన్ను చూడటానికి వాళ్ళు వెయిట్ చేసేవాళ్ళు. అట్లాంటి వాళ్ళు నన్ను వాంటెడ్ గా ఎందుకు హర్ట్ చేస్తున్నారు, వాంటెడ్ గా నేను ఎవరికి ఏం చేయలేదు, ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారనే బాధ ఉంది. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు వెళ్ళాను, నా బేబీ పుట్టాక కూడా వెళ్ళాను. అంతవరకు నన్ను బాగా టార్చర్ పెట్టారు. ఇంకా లాస్ట్ కి అది మన తప్పున్నా లేకపోయినా కూడా నేను పడే బాధ చూసి ఇంకా సెల్మణి గారు బాధ తట్టుకోలేక ఇంకా అవన్నీ సెటిల్ చేసేసారు. ఓకే, ఇంతటితో ఈ ప్రాబ్లం తీరిపోవాలి అని చెప్పి ఇంకా మొత్తం అవి సెటిల్ చేసేసారు. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే వెళ్ళావు తెలుగుదేశంలోకి. చంద్రబాబు నాయుడు గారు నచ్చే, ఆయన పద్ధతులు నచ్చే వెళ్ళావు అంటాం. అంత విరక్తి కలగాల్సినంత అవసరం వచ్చింది అక్కడి నుంచి బయటకు వచ్చేసి? అంత విరక్తి కలిగి అంత కంటిన్యూస్ గా చూస్తే ఈరోజు నాకే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా ఆయన మీద నమ్మకం పోయింది. ఆల్మోస్ట్ క్యాడర్ లో కూడా ఆయన మీద నమ్మకం పోయి, మీరు చూస్తే పీఆర్పీ పెట్టినప్పుడు ముఖ్యమైన నాయకులందరూ కూడా వెళ్ళిపోవడం జరిగింది. తమ్మినేని గారు కానీ వెనక్కి వచ్చారంటే ఇంకా ఎగ్జిస్టెన్స్ లేదు పొలిటికల్ గా. జగన్ గారు బయట రాలేదు, పార్టీ పెట్టలేదు కాబట్టి వాళ్ళు వెంటనే వెళ్ళిపోయారు కదా. జగన్ గారు పార్టీ పెట్టేంత కూడా లేరు, ఆల్టర్నేట్ లేదు. అంటే అట్లా వెళ్ళిపోయిన వాళ్ళని తీసుకోవటము, ఆయన తిట్టిన వాళ్ళైనా పర్లా అంటే
అధికారంలో రావడానికి ఏదైనా ఓకే అనే పద్ధతి నాకు నచ్చలేదు. రెండవది ఈ తెలంగాణ సమైకాంధ్ర ఒక స్టేట్ ని డివైడ్ చేసే దాంట్లో ఈయన చాలా రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు అనిపించింది. ఏదైతే చిదంబరం గారు అనౌన్స్ చేశారో ఆ ముందు రోజు జరిగిన డిస్కషన్ లో ఒక బలమైన ప్రతిపక్షంగా ఆయన గట్టిగా మాట్లాడుంటే 1 hour లో తేలే విషయం కాదు కదా ఇది, మనం నిర్ణయం తీసుకునేది కాదు. దీనికి ఒక టైం కావాలి, అన్ని ప్రాంతాల వాళ్ళతో నేను డిస్కస్ చేయాలి, ఎందుకంటే ల్యాండ్ కానీ వాటర్ కానీ జాబ్స్ కానీ మొత్తం అన్ని గురించి డిస్కస్ చేయాలి కదా. ఇది ఏమీ లేకుండా మీరు పెట్టండి నేను సపోర్ట్ చేస్తాను అనేసి నెక్స్ట్ డే చిదంబరం గారు ఆయన పార్టీకి ఆయన అనౌన్స్ చేసేస్తే అని చెప్పి ఇటు పరిగెత్తటం, ఇక్కడ వాళ్ళందరినీ నిరాహార దీక్షలు చేయమంటాం, అక్కడ వాళ్ళని రెచ్చగొట్టి దీనివల్ల స్టేట్ మొత్తం అల్లకల్లోలం చేశారు. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బలమైన ప్రతిపక్షంగా నో మాకు టైం కావాలి, ఇది చిన్న విషయం కాదు పెద్ద విషయం, మేము డిస్కస్ చేయాలి అన్ని పార్టీలతో అంటే అప్పుడు వాళ్ళు కమ్యూనిస్టులతో పొత్తున్నారు, టీఆర్ఎస్ తో ఉన్నారు, మొత్తం అందరితో కలిపి డెసిషన్ తీసుకొని అప్పుడు కనుక వీళ్ళు మీటింగ్కి వెళ్ళింటే అఖిలపక్ష మీటింగ్కి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కదా. ఈ విధంగా చాలా విషయాల్లో ఆయన సొంత నిర్ణయాల్లో లేకపోతే ఇతరులు చెప్పిందో తెలీదు కానీ అన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకోవటం, ఎవరైనా మంచి చెప్పినా కూడా దాన్ని పట్టించుకోకపోవటం, ఎవరైతే పార్టీని అమ్మేస్తున్నారో ఎలక్షన్స్ టైంలో పార్టీకి కాకుండా పక్క వాళ్ళకి సపోర్ట్ చేసి మన క్యాండిడేట్లు ఓడిస్తున్నారు, అలాంటి వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోరు. మళ్ళీ వాళ్ళకి ఇంపార్టెన్స్ పదవుల్లో ఇచ్చేటప్పుడు పార్టీలో పనిచేసే క్యాడర్ లో ఒక మనస్థాయినం తగ్గిపోతుంది. ఇట్లా అన్ని రాంగ్ డెసిషన్స్ పోతూనే ఉన్నాయి. కాబట్టి ఈయనకి చెప్పినా వినరు. మన లైఫ్ ఇక్కడ ఉంటే అర్థమైపోయింది ఆల్రెడీ, మనం ఇంత చేసిన మనకే సీట్ ఇవ్వకుండా మన ముప్పు తిప్పులు పెట్టి 3 చైర్లు నీరు తాగిచ్చారు అంటే ఇంకా ఈ పార్టీలో ఉంటే కష్టం. ఇంకా ఈయనని ఉండి మనం ఏం చేయలేనప్పుడు అలాంటి ప్లేస్ లో ఉండటం వల్ల మనకు నష్టం వాళ్ళకి నష్టం. నేను బయటకు వచ్చేసాను. నన్ను సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు మీటింగ్కి వెళ్ళాను నేను, జగన్ గారి మీటింగ్. అప్పటి వరకు నన్ను ఎవరు మాట్లాడలే. పార్టీ కార్యకర్తలు అందరికీ తెలుసు పార్టీకి నేను ఎంత సిన్సియర్ గా పనిచేశాను. కానీ అక్కడ ఆయన సోమిరెడ్డి గారితో నన్ను ఐరన్ లెగ్ అని మాట్లాడిచ్చారు. అధ్యక్షుడు చెప్పకుండా ఆయన పెట్టాడు కదా, అంత ధైర్యం లేదు. అది కాకుండా ఆయనకి అప్పుడు హార్ట్ ఆపరేషన్ జరిగింది, యాంజియోగ్రామ్ జరిగి హాస్పిటల్లో ఉన్న బెడ్ రెస్ట్ లో ఉన్న ఆయన్ని ప్రెస్ మీట్ పెట్టించి వీళ్ళు ఐరన్ లెగ్ వీళ్ళు లేకపోయినా మాకేం నష్టం లేదని, మేము లేనప్పుడు నష్టం లేనప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని తిట్టాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు మా వల్ల నష్టం ఉంటేనే ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని తిట్టి మమ్మల్ని డీగ్లామర్ చేయాలి. అనవసరంగా పెట్టి ఐరన్ లెగ్ అనటం ఇంకోటి అన్నప్పుడు మీ పార్టీలో ఉన్నప్పుడు తెలీదా? చేర్చుకున్నప్పుడు తెలీదా? 98లో నేను ప్రచారానికి తిరిగినప్పుడు ఆయన సీఎం అయ్యాడు ఫస్ట్ టైం. అప్పుడు ఎవరు పోలేదు, నక్సలైట్ ఏరియాలని భయపడ్డారు. అప్పుడు ఎవరు కూడా రానిలేదు కదా ఊర్లలో. అప్పుడు నేను వెళ్ళాను, ప్రతి భద్రాచలం అడవుల వరకు వెళ్ళొచ్చాను. వెళ్ళొస్తే ఆ రోజు నుంచి నా మీద గౌరవం. ఒక ఆడపిల్ల అయ్యుండి ఇంత ధైర్యంగా వెళ్ళి నా కోసం వర్క్ చేశారని ఎప్పుడు కార్యకర్తలకు చెప్పేవారు అధ్యక్షులు గారు. అంత గౌరవం ఇచ్చిన వాళ్ళు సడన్ గా ఐరన్ లెగ్ ఎలా అయిపోయింది నాకైతే అర్థం కాదు. కానీ దేవుడి దయ వల్ల మొన్న కడప ఎన్నికల్లో తిరిగిన తర్వాత ఎవరిది ఐరన్ లెగ్ అనేది ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి నేను ఓడిపోవడం వెనక నా ఐరన్ లెగ్ కాదు, వాళ్ళ ఐరన్ లెగ్ ఉంది కాబట్టి నేను ఓడిపోయాను. కాబట్టి రైట్ టైంలో రాంగ్ పార్టీలో ఉన్నాను ఇన్ని రోజులు, ఈ రోజు రైట్ టైంలో రైట్ పార్టీలో ఉన్నాను నేను ఫీల్ అవుతున్నాను. దీని గురించి మళ్ళీ చర్చించే లోపల చిన్న బ్రేక్ తీసుకున్నాం. జగన్ పార్టీలో చేరావు నువ్వు, వాళ్ళు పిలిస్తే చేరావా నీ అంతటి నువ్వు చేరావా? నీలాంటి వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి తీసుకెళ్లిపోతున్నారు, ఎంత ఇచ్చారు నీకు? ruchilu.com, making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit ruchilu.com.